ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. యాక్చువల్గా ఇక్కడ కెనడాలో స్నో పడుతుంది, బయట గుడికి కూడా వెళ్ళలేము. సో అందుకే ఇలా వాట్సాప్లో మేము ఫ్రెండ్స్ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. అందరం ఒకటేసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 108 టైమ్స్ ఇలా జపం చేశామన్నమాట. సో నేను శ్రీరామ జయ రామ జయ జయ రామ 108 టైమ్స్ కౌంట్ చేసుకోవడానికి నేను మా పిల్లల అబాకస్ తీసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. చూడండి, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయడానికి ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇది ఆల్మోస్ట్ హాఫ్ కప్ బాదాము, హాఫ్ కప్పు వాల్నట్స్, హాఫ్ కప్పు క్యాష్యూ నట్స్, ఇంకా పావు కప్పు అంజీర్, పావు కప్పు కిస్మిస్ దీంట్లోనే ఉన్నాయి. సో ఇది పావు కప్పు నువ్వులు, ఇది ఖర్జూర్ ఏమో ఆల్మోస్ట్ ఒక 30 దాకా తీసుకున్నా ఖర్జూరు. ఇది పిస్తా ఏమో, పిస్తా ఆల్మోస్ట్ ఇది కూడా 1/4 కప్పు, అంటే పావు కప్పు. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు షుగర్ లేకుండా ఇంకా బెల్లం లేకుండా చేస్తున్నా. జస్ట్ ఈ డేట్స్ వేసి ఖర్జూర్ వేసి చేస్తున్నా అనమాట. సో ఇది చాలా హెల్దీ, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు తినొచ్చు. ఫస్ట్ మనము గీ తీసుకోవాలి ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి. కొంచెం బాదం వేసుకున్నాం, అదే హాఫ్ కప్పు బాదం, హాఫ్ కప్పు కాజు, హాఫ్ కప్పు పిస్తా, ఇది పావు కప్పు పిస్తా, హాఫ్ కప్పు వాల్నట్స్, ఇది వేసి ఇట్లా ఫ్రై చేస్తాను. ఇక్కడ కూడా నేను తీసుకెళ్ళా. మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం తీసేస్తాము. సో ఫ్రై అయిపోయిన బాదాం, కాజు ఇంకా వాల్నట్స్ సైడ్కి తీసేసుకోవాలి. తర్వాత మనం దీనిలో నువ్వులు వేసుకోవాలి, నువ్వులు ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కొబ్బరి మంచి కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయడం వల్ల మన డ్రై ఫ్రూట్ లడ్డు చాలా టేస్టీగా వస్తుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ, ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. సో ఇవి ఫ్రై అయిపోయినాయి. సో చూడండి, అవి ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చింది కదా ఫ్రై. సో ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన నువ్వులు కొబ్బరిని కూడా సైడ్కి వేరే బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఖర్జూర్ వేసుకుందాం. ఖర్జూర్ ఇంకా ఇవి అంజీర్ ఇంకా కొన్ని కిస్మిస్. ఇది ఖర్జూర్ ఇంకా అంజీర్ ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. సో ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి.
తర్వాత మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న కాజు, బాదాం, వాల్నట్స్, పిస్తా ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా గ్రైండ్ అయిందో. అంటే మరీ ఎక్కువ సన్నగా పిండిలాగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి పంటికి తగులుతుంటే టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఖర్జూరు, అంజీరు ఇంకా కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఖర్జూరు, అంజీరు ఇంకా కిస్మిస్ బాగానే గ్రైండ్ అయిపోయినాయి. ఇంత గ్రైండ్ అయితే సరిపోతుంది. సో నేను ఇప్పుడు లడ్డు చేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడు దీనిలో కొంచెము గ్రైండ్ చేసిన ఇలాచీ పొడి వేస్తున్నాను. సో ఈ ఖర్జూరు గ్రైండ్ చేసింది కూడా మనం ఈ గ్రైండ్ చేసుకున్న దానిలో వేసుకోవాలి, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. సో ఈ నువ్వులు, ఎండు కొబ్బరి ఉంది కదా ఫ్రై చేసుకుంది, అది కూడా దీంట్లో వేసేస్తున్నా. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. కొంచెం గీ అప్లై చేసుకొని మనం గీ కొంచెం దానిలో వేసుకొని చేస్తే మనకి లడ్డూలు స్మూత్గా వస్తాయి. సో ఇదంతా మంచిగా అన్నీ కలుపుకోవాలి. గీ ఇంకా మొత్తం ఈ గ్రైండ్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఖర్జూరు ఇంకా బాదాము అవన్నీ గ్రైండ్ చేసాం కదా, అవన్నీ మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఇలా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూడండి లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి, మళ్ళీ చాలా హెల్దీ కూడా. పిల్లలకి కూడా హెల్దీ, మనకి కూడా చాలా హెల్దీ. ఎందుకంటే మనకి బోన్స్లో స్ట్రెంగ్త్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. చూడండి మా పాప కూడా హెల్ప్ చేస్తుంది. మా పిల్లలకి ఇలాంటి పనులు హెల్ప్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇద్దరు నేను చేస్తానని వచ్చి కూర్చున్నారు నా పక్కన. వద్దన్నా వినరు. సో వాళ్ళు హ్యాండ్స్ కడుక్కున్నారా లేదా అని అడిగి మరి చేయమని చెప్పాను. భయపడుతుంది మమ్మీకి. కింద పడేయద్దు నాన్న, కింద పడేయద్దు, దీనిలోనే వత్తాలి. ఓకే మొత్తానికి మా పిల్లలు అయితే ఏదేదో డిఫరెంట్ షేప్లో లడ్డూలు ఒత్తేస్తున్నారు. వాళ్ళు రెండు చేతులు పెట్టేసి ఏదేదో చేస్తున్నారు, కానీ తప్పదు, చెప్పినా వినరు పిల్లలు వద్దంటే కూడా. సో వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు లడ్డూలు చేసేస్తున్నారు. ఇది నాది చూసారా, నేను ఇంకా రౌండ్ చేసా పెద్దగా. పెట్టక్కరా నేను ఓకే చాలు. ఇది చేస్తాం మా మమ్మీది. చూడండి లడ్డూలు ఎంత బాగున్నాయో, చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ముగ్గేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కెనడాలో మాకు బయట ముగ్గేయడానికి ప్లేస్ లేదు. సో ఇక్కడ టేబుల్ పైన వేస్తున్నాము ముగ్గు. నువ్వు కూడా వేస్తావా చిత్రా? నేను చూస్తాను, నేను కాపీ చేస్తా. కెన్ ఐ కాపీ? ఓకే, 1 2 యూ కెన్ డ్రా యువర్ ఓన్ ముగ్గు. 4 2 3 4. I'm copying my mommy, guys. This is my mommy. Hi. So
మేము ఇలా టేబుల్ పైన వేసుకుంటున్నాం. మరి మాకు బయట అంతా స్నో పడుతుంది కాబట్టి సో మేము బయట వేసుకోవడానికి ఉండదు. సో ఇలా టేబుల్ పైన వేసుకుంటున్నాం అన్నమాట మేము. జై శ్రీరామ్ చిత్ర. జై శ్రీరామ్. శ్రీరామ్ జై శ్రీరామ్. ఓకే, నా ముగ్గు అయితే ఇది. చిత్రాన్ని ముగ్గేది నాన్న ఇక్కడ. ఓ మా పాప కూడా బాగా వేసింది చిత్ర ముగ్గు. నా ముగ్గు చూడండి. చూడండి, ఈ ముగ్గు నేనేసాను. మా పాప చతుర ఈ ముగ్గు వేసింది. చూడండి, చతుర వేసింది ముగ్గు. నేను ఈ 2 ముగ్గులు వేసాను. చిత్ర, నీ ముగ్గు బాగుందా, నేను వేసిన ముగ్గు బాగుందా? నా ముగ్గు. నో, నా ముగ్గు. నా ముగ్గు. ఎవరి ముగ్గు బాగుందో కామెంట్ లో చెప్పండి. ఓకేనా? ఓకే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి, అయోధ్యలో ప్రతిష్ఠించబడ్డ బాలరాముడు ఎంత అందంగా ఉన్నాడో. ఆ రాముడు మనందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్.